భక్త మహాశయులకు విజ్ఞప్తి. బానోజీ తోట, బాంబే కాలనీ, గరుడాద్రి కొండపై వేయించేసి ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గత నెల ఏప్రిల్ 3వ తారీఖున స్వామివారికి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా శుభ్రంగా ఉదయకాలము సాయంకాలము కూడా జరుగుతున్నాయి. విశేషమైన పూజా కార్యక్రమాలు ప్రతి శుక్రవారము ఉదయం 9:30 గంటలకు మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారము కూడా ప్రాతకాలము నుండి స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, తులసి అర్చనలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మొన్న 14వ తారీఖున మే 14వ తారీఖుకి స్వామివారి ప్రతిష్ఠ అయి 41 రోజు పూర్తయింది. ఆ రోజు విశేషంగా స్వామివారికి మండలాభిషేక కార్యక్రమం జరిగింది. పంచామృత అభిషేకము ఉదయకాలములో పూర్ణ కలశలతోటి కిందనున్న రామాలయం దగ్గర నుంచి ఊరేగింపుగా పూర్ణ కలశలతోటి తీసుకుని వచ్చి ఇక్కడ ఆలయం వద్దకు తీసుకువచ్చి ఇక్కడ స్వామివారికి ఆ యొక్క కలశల్లో ఉన్నటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళ రసాలతోటి ఆ స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం జరిగింది. తదనంతరము విశేష హోమ కార్యక్రమాలు అన్నీ కూడా జరిగాయి. అయితే ఈ యొక్క దేవాలయానికి ఒక స్థల పురాణంగా చెబుతూ ఉంటారు. అదేంటంటే ఈ యొక్క స్థలానికి ఒక 5 సంవత్సరాల క్రితము ఇక్కడ తాబేళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారి చుట్టూ ఇక్కడ ఒక విగ్రహం రూపంలో ఒకటి వెలిసింది. విగ్రహ రూపంలో వెంకటేశ్వర స్వామి రాతి రూపంలో శిలారూపంలో వెలిశాడు. ఆ యొక్క రూపాన్ని చుట్టూ ఆ తాబేళ్ళు తిరుగుతుండగా అది చూసి ఇక్కడున్న భక్తులు, స్థానికులు అందరూ కూడా అక్కడి నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభం చేసి ఈరోజు ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠని చేశారు. ఈ రోజుటికి ఈ యొక్క దేవాలయానికి ముఖ్యంగా దేవాలయం నిర్మించినటువంటి దాతలు వాళ్ళు దొడ్డి రమణ గారు, అలాగే మంత్రి మంజురి గారు, వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఈరోజు అంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి ఇక్కడ పూజా కార్యక్రమం, నిత్య పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుపుతున్నారు. కావున భక్తులందరూ కూడా ప్రతి శనివారము కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని మీ యొక్క కోరికను చెప్పుకున్నట్లయితే మీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. 7 శనివారాల వ్రతం కార్యక్రమం మన దేవాలయంలో జరుగుతోంది. ఈ దేవాలయంలో 7 శనివార వ్రతాల్లో ఉదయకాలమున స్వామివారి సన్నిధికి వచ్చి దేవాలయానికి వచ్చి 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయించుకున్నట్లయితే, అలా ప్రతి శనివారము వచ్చి 7 శనివారాలు వచ్చి పూజ చేయించుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కోరికలు నెరవేరి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు స్వామివారి యొక్క అనుగ్రహిస్తారు. తప్పకుండా అందరూ రండి, వచ్చి ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుచున్నాం. జయ శ్రీమన్నారాయణ.
పిల్లలు రానివ్వండి మొట్టమొదటి పిల్లలు రానివ్వండి. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో 65వ వార్డులో వాంబే కాలనీ కొండపైన గరుడాద్రికొండ స్వామివారిది ఆనంద నిలయం. ఈ ఆనంద నిలయం అని ఎందుకంటున్నాం అంటే స్వామివారి ప్రాజ్ఞంలో అడుగు పెట్టిన కాంచి కూడా మైండ్ లో ఎన్ని కష్టాలున్నా ఎలాంటి ఆలోచనలున్నా స్వామివారి ప్రాజ్ఞంలో అడుగు పెట్టేసరికి ఓన్లీ స్వామి తప్ప మరి ఏ ఆలోచన కూడా ఉండదు. అందుకే స్వామివారి ఆలయం ఆనంద నిలయం. ఈ యొక్క స్వామివారి వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క గాజువాక 65వ వార్డులో అనునిత్యం కూడా కొండపైని వెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి శనివారం కూడా చక్కగా స్వామివారి ప్రాజ్ఞంలో మహా అన్న ప్రసాదన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరన్నా మొక్కుకుంటే కోరికలు తీరిస్తే వారు పెడతారు వారి పేరు మీద. లేదంటే ఈ ఆలయం తరపు నుంచే నిత్యం ప్రతినిత్యం కూడా స్వామివారికి పొద్దుటి నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఇక్కడ ప్రతి శనివారం కూడా జరిపించడం జరుగుతుంది. ఈ స్వామివారి విశిష్టత తెలిసిన వాళ్ళందరూ చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి తండోపతండాలుగా వచ్చి స్వామివారి గురించి తెలుసుకొని ఈ యొక్క స్వామిని ఎవరైతే ఏదైతే మొక్కుకుంటూ ఉంటారో ఆ కోరికలు తక్షణమే నెరవేరుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా స్వామి స్వయంభూగా పుట్టి మరి ఉత్తర దూరంలో కనీ విని ఎరగని రీతిలో ఎక్కడా లేని ఆలయంలో ఎక్కడా లేవు ఇలాంటి ఉత్తర దూరం ఆలయాలు. కానీ ఈ యొక్క గాజువాకలో వాంబే కాలనీలో మాత్రం స్వామి ఉత్తర దూరంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. మరి అంతటి విశిష్టత ఇక్కడ వైకుంఠ వెంకటేశ్వర స్వామి. మరి ప్రతి శనివారం కూడా ఈ స్వామి పుట్టిన ఈ యొక్క 6 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుందంటే అది స్వామి తాలూకా మహిమ. ఈరోజు కూడా చక్కని వాతావరణంలో మరి స్వామికి పొద్దుటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇలాగ తండోపతండాలుగా జనాలు వస్తూ ఉన్నారు. మరి కరెక్ట్గా 12:30 అయ్యేసరికి అన్నదానం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అన్నదానం సంపూర్ణంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ కూడా చక్కగా అన్నదానం ఇచ్చేస్తూ ఉంటారు. ఇందులోని ఒకళ్ళ పెద్ద ఒకళ్ళ చిన్న అన్నది లేదు. అందరివి స్వామివారి భక్తులమే, అందరి స్వామి తాలూకా సేవకులమే. ఎందుకంటే ఎవరో ఉన్నవాళ్ళు కడితే వీళ్ళు పలానోళ్ళు ఈ ఆలయాన్ని నడిపించాలి అనుకుంటారు. కానీ ఈ కొండపైన స్వామి పుట్టిన మూలాన్ని అందరివి సరిసమానమే. ఇక్కడ ఎవరో కూడా కోటీశ్వరులు లేరు. స్వామి అందరికీ కనిపించి స్వామి తాలూకా నిదర్శనం కల్పించి ఇక్కడ స్వచ్ఛతంగా సేవ చేయడానికి వచ్చిన సేవకులే వండుతూ ఉంటారు, సేవకులే వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఎంతటి అద్భుతం ఈ యొక్క ఆలయం. మరి అలాగే ఈరోజు అన్నదానం చక్కగా 1000 మంది రాని, 2000 మంది రాని, 500 మంది రాని, లేకపోతే ఇంకా ఎంతమంది అంటే రాని, మధ్యాహ్నం 2:30 గంటల వరకు స్టార్టింగ్ ఎక్కడ అన్నం లేదనుకుంటా. మరి మొత్తం అన్నదానం సంపూర్ణంగా అయిపోయినంత వరకు కూడా
సంపూర్ణంగా ఇక్కడ రైస్కి కానీ దేనికి నోటుపాట్లు లేకుండా ఫుల్గా అన్నదానం జరిపిస్తూ ఉంటాం. ఎంతమంది జనాలంటే రాని, మరి ఇంతటి విశిష్టత జరుగుతుందంటే కోట్ల రూపాయలు వచ్చే ఆలయాల దగ్గర లేవు, కానీ ఇక్కడ స్వామి ఇదొక్క మహిమ, ఈ స్వామి దగ్గర అదొక్క మహిమ. అందుకు అన్నదానం మాత్రం సంపూర్ణంగా సాగుతూ, మరి సేవకులు ఇక్కడ చూశారు, చక్కగా సేవకులే వడ్డిస్తారు, సేవకులే వంట చేస్తారు. నిత్యం కూడా వారు ఎప్పుడు కూడా ఎంతమంది అయితే రాని కానీ వారు ఆదరణలో చక్కగా జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు. స్వామివారికి అందరివి భక్తులమే. సంపూర్ణంగా ఇలాంటి కార్యక్రమానికి రూపాయి ఇచ్చిన దాతల దగ్గర నుంచి వేల రూపాయలు ఇచ్చిన దాతల వరకు కూడా ఉన్నారు. ఆలయానికి అవనివ్వండి, అన్నదానానికి అవనివ్వండి, నిత్య పూజ కార్యక్రమాలు అవనివ్వండి, ఇలాంటి ఆలయాలకి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన రీతిలో సహాయం చేస్తున్న దాతలకు అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆలయ చైర్మన్ గారు దొడ్డి రమణ గారు, అతను ఎన్ని పనులున్నా, ఎంత రాజకీయంలో ఉన్నా, అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మరి రేపు ఆలయంలో అన్నదానానికి ఇది నోటు ఉందో అనేసరికి మరి చక్కగా అన్నీ అందుబాటులో మరి పంపిస్తూ అందరినీ చక్కగా నడిపిస్తూ ఎప్పటికప్పుడు మరి అందరికీ కూడా అన్ని రకాలుగా వాళ్ళ ఇంటి సహాయమే అవనివ్వండి, గుడి వరకే కానివ్వండి, పిలిస్తే పలికే ఒక గొప్ప నాయకుడిగా ఈ ఆలయ చైర్మన్గా మరి దొడ్డి రమణ గారు ఈ యొక్క ఆలయాన్ని సంపూర్ణంగా నడిపించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆలయంలో నిత్యం కూడా ఒక దాతగా వచ్చి మిత్తన అప్పలరెడ్డి గారు, వారి కుటుంబం, వారి ఫ్యామిలీ, వారి ఫ్రెండ్స్ దగ్గర నుంచి మరి ఒక దాతగా వచ్చి సలహాలు, సపోర్ట్లు, వారి సహకారం మరి ఎంతో అద్భుతంగా ఈ స్వామి తాలూకా నిదర్శనం తెలుసుకొని అణువణువునా కూడా మాకు సహకారాలు, సపోర్ట్లు అందిస్తున్న మిత్తన అప్పలరెడ్డి గారు కానివ్వండి, అలాగే నా ఫ్రెండ్స్, అలాగే స్వామివారి భక్తురాలైనటువంటి రామలక్ష్మి గారు, అలాగే లక్ష్మి గారు, వీరందరూ కూడా స్వాతి గారు, మరి అలాగే మా యొక్క ఆలయ సేవకులు 40 మంది, పెంటకోట రాజుగారు సేవకులకి అందరికీ ఆర్గనైజింగ్ చేస్తున్న రాజుగారు, మరి ఇక్కడ ఆలయ సేవలో చేస్తున్న 40 మంది, నాతో పాటు సేవకులతో సహా అందరూ కూడా ఎవరి పని, ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహించుకుంటూ ఈ ఆలయాన్ని ఈ రీతికి ఈ టయానికి ఇలా సంపూర్ణంగా రూపుదిద్దుకుందంటే నిజంగా అది మా అందరివి కోటీశ్వరులమే ఉన్నవాళ్ళం కాదు, అది స్వామి తాలూకా నిదర్శనమే అని చెప్పగానే అది ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న సేవకులకి ఎవరికి మైకిచ్చినా వారికి ఏం జరిగిందో కూడా సాక్షాత్ చెప్తూ ఉంటారు. అంత మహిమాన్వితము ఇక్కడ వైకుంఠ వెంకటేశ్వర స్వామి. ఒక్కసారి ఉత్తర దూర దర్శనం స్వామిని దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలని ఆ స్వామి మహాభాగ్యం. సేమ్ తిరుమల తిరుపతిలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారో ఇక్కడ 7 అడుగుల ఏకశిల స్వామి పాదాల నుంచి మరి కనులారా చూచి వీక్షిస్తే స్వామిని చూసిన తక్షణమే కళ్ళలోంచి ఆనంద పుష్పాలు, అంతటి అద్భుతం ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి. అలాగే ఈ మీడియా వాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా చక్కగా పబ్లిక్లో చేస్తున్న ఈ యొక్క కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామికి వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. మరి ప్రతి ఒక్కరికి ఇక్కడ సహాయం అందించిన దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. అలాగే శంకర్ గారు కానివ్వండి, 15 బ్లాక్లోని ఏ చిన్న కార్యక్రమం ఉందన్నా ముందుండి చక్కగా నడిపిస్తూ మరి అక్కడి నుంచి విగ్రహాలు తీసుకురావడం అంటే తిరుపతి నుంచి వ్యాన్ పంపించి ఆ విగ్రహాలు తీసుకొచ్చే సొంత తన నిధులతో తీసుకొచ్చిన మా శంకరు, మా మరిది గారు అయినటువంటి మా శంకర్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో అందరూ అన్ని చేయులు కలిస్తే ఈ స్వామివారి ఆలయం ఈ టయానికి ఇలా రూపుదిద్దుకుందని పేర్కొంటున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామివారి కరుణా కటాక్షాలుంటే మనకు సాక్షాత్తు అన్నీ ఉన్నట్టే. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద.